గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకుని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. హైదరాబాద్లోని పటాన్చెరు సమీపంలో గల మొత్తంగి చర్చిలో యేసుక్రీస్తు మరణం గురించి, అప్పుడు యూదుల రాజు వేసినటువంటి శిలువపై మరణశిక్ష ఎలా విధించారో అలాగే కళ్ళకు కట్టినట్టుగా మొత్తంగి చర్చికి వచ్చినటువంటి క్రైస్తవ సోదరులందరికీ సిలువ మోయిస్తూ కల్వరి కొండపై ఎలా సిలువ వేశారో అదే రీతిలో మొత్తంగి చర్చి వాలంటీర్ల ఆధ్వర్యంలో నాటక రూపొందించి చూపించారు. యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి ఈస్టర్ పర్వదినాన ఆదివారం రోజు సమాధి నుండి లేచాడని ఎలా అయితే నమ్ముతున్నారో అదే రీతిలో ఇక్కడ చేసి చూపించారు. చర్చికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు దానిని చూసేందుకు 2 కళ్ళు సైతం సరిపోలేదు. ఈ కార్యక్రమానికి మొత్తంగి చర్చి బిషప్లు, పాస్టర్లు పాల్గొన్నారు. తండ్రి, ఈ బిడ్డలు ఎంతో కృషి చేసి యేసయ్యను ఈ స్థలంలో తీసుకొని రావాలని ప్రభు, ఆయన పడినటువంటి బాధలన్నీ, శ్రమలన్నింటినీ మాకు కళ్ళకు ప్రభు కనిపించేటట్టు చూపించాలని వచ్చిన బిడ్డలందరినీ ఈరోజు నీ ఆత్మతో నింపుతుంది. ప్రతి ఒక్క ప్రభు స్టేజ్లో నీవు అక్కడ నిలబడి నీవే కార్యం చేయమని, ఈ బ్రతులు దాన్ని చూస్తున్నప్పుడు ఇంటింటికి సువార్త వచ్చినట్టు దీవించమని, పార్టిసిపేట్ చేస్తున్న వీరిని చూస్తున్న అందరినీ పితా, పుత్ర, పరిశుద్ధాత్మతో ఆశీర్వదించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నేరం చేసిన వాడి కానిచో మీ చేతికి అప్పగించేవారం కాదు. మీరే ఇతరుని మీ చట్ట ప్రకారం విచారింపము. ఎవరికి మరణదండన విధించే అధికారం మాకు లేదు. మరణదండన అంతటా నేరం ఈయనేం చేసి ఉన్నాడు? ఇతడు యూదుల రాజులని చెప్పుకొని తిరుగుచున్నాడు, దైవదూషణ చేయుచున్నాడు. నీ సొంత ప్రజలే, ప్రధాన యాజకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నువ్వేం చేసిదివి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనచు నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరుల పక్షమున పోరాడను. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అట్లయినా నీవు రాజువా? నేను రాజుని నీవే చెప్పుచున్నావు. నేను సత్యములకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించితిని. దాని కొరకు ఈ లోకములకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు. సత్యమనగానేమి? నాకు ఆయనలో ఏ దోషము కనిపించడం లేదు.
నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాలు నన్ను ప్రేమించేస్తున్నాను. నా శిలో భారం కలిగించే వాటిని